నగరంలోని నాగరాజుపట్టిలో వెలిసినటువంటి రామాలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి శివపార్వతుల కళ్యాణం మహావైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సుధాకర్ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, పార్వతీ పరమేశ్వర కళ్యాణమైన తదుపరి తీర్థ ప్రసాదాలు వినియోగ కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి రుద్రాభిషేకములు పంచామృతాభిషేకం జరుగుతుంటాయి. అటువంటి పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షతో రాత్రి జాగరణ చేసి రేపు కనుక ఈ దీక్ష విరమిస్తే అనంతమైన పుణ్యం దొరుకుతుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయం 4 గంటల నుంచి శాస్త్రోక్తంగా స్వామివారికి రుద్రాభిషేకములు పంచామృతాభిషేకం జరిగినవి. తర్వాత 5:30 నుంచి 1 గంట వరకు సర్వదర్శనం ఉంటుంది. తిరిగి 4 గంటలకు కళ్యాణ మహోత్సవము, 5 గంటల నుంచి సర్వదర్శనం, రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తిరిగి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాశుద్రాభిషేకము, విల్వార్చన, భస్మార్చన కార్యక్రమాలు కూడా రేపు ఉదయం 4 గంటల వరకు జరుగుతాయి. నిర్విరామంగా 24 గంటల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారిని అమ్మవారి దర్శించుకొని వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని కోరుచున్నాము. ఓం నమః శివాయ.